ఎప్పుడెప్పుడు అవ్వబోతుందో అనుకునే ట్రిప్ ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే లదాఖ్ వెళ్తున్నాము. ఈ ట్రిప్ అనేది నాకు ఒక డ్రీమ్ లాంటిది. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది. ఇక మా ప్యాకింగ్ అయితే మొత్తం చేసేసుకొని కార్ మీద లోడ్ చేసేసాము. ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం అని చెప్పి మేము బజ్జీకోట్ చేసేసాము. దీని మీదకి వెళ్ళి ఒక కవర్ వస్తుంది, చూసారు కదా, ఇదే ఆ కవరు. ఇది వచ్చేసరికి బిమ్రాలో తీసుకుండే అన్న వాళ్ళు. సో ఇది మా అన్నయ్య కారు. క్వాలిటీ అయితే అవసరం ఉంది. ఇక ప్రతి రైడ్కి వెళ్ళే ముందు మేము పక్కాగా కార్ ముందులో ఒక కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ అవుతాము, మంచిగా ట్రిప్ అవ్వాలని చెప్పి. ఇక ఇదంతా అయ్యాక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా గోల్ ఏంటంటే మార్నింగ్ వరకు రాజు డాబా రీచ్ అవ్వాలి. అది వచ్చేసరికి మధ్యప్రదేశ్లో అరౌండ్ 700 to 800 kilometers అయితే కొట్టేసేయాలి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఫ్యూయల్ అయితే అయిపోయింది, 0 అసలు. 16 kilometers రేంజ్ ఉంది. హారన్ కొట్టి 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 ఇక్కడనే అనుకున్నారు. ఒక్కరు లేసలేరు అసలు. 24 hours వర్కింగ్ అని చెప్తున్నారు, కానీ అందరు పడుకొని ఉంటున్నారు. నో రెస్పాన్స్ అసలు. బంక్స్కి వెళ్ళి ఇండియన్ ఆయిల్ 2 bunks అలానే ఉన్నాయి, భారత్ పెట్రోలియం అంతే ఉంది. ఇప్పుడు ఇక హెచ్పిలో కొట్టంగా లేసారు. ఇక ఇట్లయితే కష్టమే. అలా ఫ్యూలింగ్ అయ్యాక మేమైతే నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నాం. బికాస్ మా గోల్ 2 daysలో శ్రీనగర్ రీచ్ అయిపోవాలి. ఇక నైట్ అంతా మూవీ ఆర్ సాంగ్స్ పెట్టుకొని మేమైతే డ్రైవ్ చేస్తుండే. అలా మార్నింగ్ మేము ఇక నాగ్పూర్కి చేరిపోయాము. టైం వచ్చేసరికి అరౌండ్ 5 or 6 అవుతుంది. ఇంకా ఒక 10 or 11 వరకు అయితే రాజు డాబా దగ్గరికి వెళ్ళిపోతాము, మధ్యప్రదేశ్. లేట్ అవుతుంది అనుకున్నాం, బట్ 9 కల్లా అయితే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఫస్ట్ డే మేము అనుకున్న చోటు రాజు డాబా, మధ్యప్రదేశ్. ఇక ఇక్కడైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. అలా కాసేపు రిలాక్స్ అయ్యి మేము ఎమ్మటే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా ఒక 1-2 hours అయిపోయింది. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. మేము చేసేది ప్రతిదీ ఒక బుక్లో నోట్ డౌన్ చేసుకొని పెట్టుకున్నాము ఆ టైంకి తవ్వాలని. బట్ అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇప్పుడైతే ఇక్కడ ఆయనము లంచ్ కోసం. ఇది మా ఫస్ట్ డే. ఇది చూడండి, తాగిందో చక్కగా తాక మళ్ళీ వాళ్ళకు గుట్టుపోడు. ఇక పైన అన్ని స్టాప్స్ దిగుంటే ఒక స్టాప్ తీసేసి మాకు కావాల్సిన కుకింగ్ ఐటమ్స్, క్యాంపింగ్కి రిలేటెడ్ అన్నీ ఒక సూట్ కేసులో పెట్టాము. సూట్ కేస్ అండ్ స్టవ్ తీసేసి ఇక మొత్తం ఇక్కడ అరేంజ్ చేసాము. ఇప్పుడు దీంట్లో ఇంకా ఉన్నాయి. గ్యాస్ టెన్ అది తీసుకోవాలి, గ్యాస్ టెన్స్. దాని లోపల చాకు అవన్నీ తీసేస్తే ఇక మా ఫుడ్ రెడీ చేసుకొని తినేయడమే. మేము ఈ రీజియన్లో చికెన్ దొరకట్లేదు, ఎగ్స్ దొరకట్లేదు. ఏంటని చూస్తే అసలు ఇక్కడ వాళ్ళు చికెన్, ఎగ్స్ అస్సలు తినరంట, నో నాన్ వెజ్. ఈ ఒక్క రోజుకి టమాటో కర్రీతో అడ్జస్ట్ అయిపోయినాము. ప్లేట్స్ కూడా మర్చిపోయినాము. అందరం ఒక్కొక్కరు బౌల్లో పెట్టుకొని అండ్ కుక్కర్ ప్లేట్లో పెట్టుకొని తినేసాం. ఇక అలా ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసి సామాన్లన్నీ పైన పెట్టేసాము. ఇక యూటెన్సిల్స్ కూడా క్లీన్ చేసాం. మేము మాతో వచ్చేటప్పుడు ఒక వాటర్ క్యాన్ తెచ్చేసుకున్నాం. ఏమనుకోకండి, ఈ వీడియో మొత్తం ట్రావెలింగ్కి రిలేటెడ్ ఉంటుంది, ఎక్కడ ఆగట్లేదు మేము ఏ స్టేట్లో, కొంచెం భరించేసేయండి. ఇక ఇదైతే 3rd ఫ్యూయల్ స్టాప్ నైట్ నుంచి. తారు కదా, మరి ఘోరంగా తాగేస్తుంది. 9 ఇస్తుంది మైలేజ్ కూడా. ఇక రాత్రి ఒక దగ్గర ఆగి డిన్నర్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కొట్టడానికనైతే అయినాము. ఢిల్లీ క్రాస్ కూడా 150 kilometers వచ్చేసాము. డీప్ స్లీప్. నేనైతే అసలు సోలే కూడా పడుకున్నా. అదొండు లూధియానా. మొన్న రాత్రి 9:30కి స్టార్ట్ అయినాము. అప్పటి నుంచి నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నాం. ఫుడ్ తినడం, డ్రైవ్ చేయడం. ఓవర్ నైట్ అందరికి డ్రైవింగ్ వచ్చు. సో 12 వరకు ఒకళ్ళం చేస్తాం, 12 to మార్నింగ్ 6 వరకు ఒకళ్ళు, 6 to మధ్యాహ్నం 2 వరకు ఒకళ్ళము, 2 to మళ్ళీ రాత్రి 12 వరకు ఇంకొకళ్ళము. వాళ్ళందరం షేర్ చేసుకుంటూ డ్రైవ్ చేసి 2 days, 2.5 days కంటిన్యూస్ వస్తే ఈ రోజుకి 2000 kilometers అయింది. ఇక ఒక 100 kilometers వెళ్తే జమ్మూ కాశ్మీర్ వచ్చేస్తుంది. సో నాన్ స్టాప్ కొట్టేసినాం. ఈ నాన్ స్టాప్ కూడా ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జల్దీ వెళ్ళాలని చెప్పి, అంతే. ఫైనలీ ఆఫ్టర్ 2 days ఇంకొక 20 kilometersలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ అయిపోతున్నాము. శ్రీనగర్కి ఇంకొంచెం టైం పడుతుంది.
ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ కాకముందే తినేసి వెళ్దామని చెప్పి మేమైతే ఇక్కడ ఒక దగ్గర ఆగాము. ఇంకొక 10 కిలోమీటర్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఫైనల్లీ బార్డర్కి అయితే వచ్చేసాము, జమ్మూ అండ్ కాశ్మీర్. కాశ్మీర్ అయితే ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయ్యి ఒక 10-20 కిలోమీటర్స్ వచ్చి బ్రేక్ తీసుకున్నాము. నెక్స్ట్ మేము శ్రీనగర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. రాత్రి 12:31 అవుతుంది. ఇక కొట్టేద్దాంలే, ఎక్కడ అవుతామని చెప్పి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. ఇక ఘాట్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి లాంగ్ ఘాటే, వెళ్ళేసరికి రాత్రి అవుతుంది పక్కా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇదైతే మా ఫస్ట్ టనల్. శ్రీనగర్కి ఇంకా 155 కిలోమీటర్స్ ఉంది, దాదాపు 3 to 4 hours చూపించేస్తుంది. ఫస్ట్ టనల్ అయినప్పటికీ ఇది చాలా లాంగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా శ్రీనగర్ ఘాట్ సెక్షన్లోనే ఉన్నాము. ఒక 2 టనల్స్ దాటాము. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 15 degrees. 15 degreesకే దూల తీరిపోతుంది నాకైతే. ఇక్కడ ఏదో డాబా కనిపిస్తే ఆపుకొని మేమే వండుకొని తినేస్తున్నాము. మళ్ళీ ఖర్చు వేయడం, ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా అని చెప్పి. హీట్ దగ్గర కూడా ఎక్కువ ఉండట్లేదు, మళ్ళీ ఆ హీట్ అనేది అలవాటు అయిపోతుంది అని చెప్పి ఇక కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకంటే అక్కడ కంట్రోల్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనుకుంటాం లదాఖ్ అని, కానీ దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. చలి అనేది మెయిన్ రీజన్ అండ్ బ్రీతింగ్ అనేది కూడా. సో వీటికి ముందే ప్రిపేర్ వచ్చేస్తే కాస్త ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఫైనల్లీ ఒక 2 days తర్వాత అయితే మేము ఎగ్ తినబోతున్నాము. అసలు చికెన్ ఇంతవరకు ముట్టలేదు, ఇక్కడ ఎగ్ దొరికింది లక్కీగా. మంచి ఎగ్ బుర్జీ చేసుకొని తినేసి ఇక స్టార్ట్ అయిపోయాము. కానీ కొంచెం ముందుకు రాగానే మొత్తం రెడ్, ఏమైందేమో తెలియదు కానీ మొత్తం రూట్ అంతా రెడ్ ఉండే. కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి. మన కారు ఇక్కడ ఇరక్కపోయింది, మొత్తం ట్రాఫిక్ జామే. అప్పుడు టైం వచ్చేసరికి దాదాపు మార్నింగ్ 3 అవుతుంది. ఇదిగా ఉంది. ఓకే ల్యాండ్ స్లైడ్ అయిందా, ఏదో అయింది, అందుకే మొత్తం ఆగిపోయినాయి. అక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే ఏం కాదు, ఒక చిన్న యాక్సిడెంట్. లారీ ఆ కొండకు గుద్దేసుకుంది. సో టోయింగ్ ట్రక్ వచ్చి టో చేస్తుండే. అలా మొత్తం డ్రైవ్ చేస్తూ మార్నింగ్ ఫైనల్లీ శ్రీనగర్కి ఎంటర్ అయిపోయాము. అదేంటో తెలియదు, మేము ఘాట్ సెషన్లో ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అసలు ఒక్కసారి కూడా ఆగలే. మాకు ఇక వర్షం వెల్కమ్ ఇచ్చింది అనిపించింది. ఇక అక్కడి నుంచి పెద్ద టైం పట్టలేదు, ఒక 1 hourలో మేమైతే శ్రీనగర్ రీచ్ అయిపోయాము. ఇక రీచ్ అవడమే మేము ఫస్ట్ డైరెక్ట్ లాల్ చౌక్ వెళ్ళిపోయాము. ఇక ఇక్కడితోనైతే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ ఇంకో వీడియోలో వచ్చేస్తుంది. నేనైతే నా బెస్ట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. ఇంత సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.